నమస్తే భయ్య, అందరికీ ఆదాబ్. మనమైతే ఓల్డ్ సిటీలో ఉన్నాం. ఓల్డ్ సిటీలో అయితే తెలుసు కదా, మొహరం ఊరేగింపు ఉంటుంది. హైదరాబాద్లో మొహరం ఊరేగింపులు మన బీబీ కాలంను మోసుకెళ్ళడానికి లక్ష్మి అనే ప్రత్యేక ఏనుగును సాంప్రదాయంగా అయితే ఉపయోగిస్తారు. ఈ సంవత్సరం కర్ణాటక నుండి వస్తున్న లక్ష్మీ మొహరం ఆమె అంటే ఇంకో పేరు లక్ష్మి అని పెట్టినారు. మొహరం 9వ సారి ఇక్కడ హైదరాబాద్లో జరుపుకుంటుంది. అయితే ఇక్కడికి 9వ సారి కూడా తీసుకొని రావడం జరిగింది. ఇక్కడ కనిపిస్తుంది కదా మనకైతే. ఇక రాబోయే అసుర ఊరేగింపు కోసం, ఏనుగు రాక కోసం సమాజం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంది. ఈ ఏనుగుని అయితే కర్ణాటక నుండి తీసుకొని వస్తారు. ఇక మీరు అయితే చూడవచ్చు, ఇక్కడ ఓల్డ్ సిటీలో మొహరంకి అయితే ఈ ఏనుగు పైనే ఊరేగింపు ఉంటుంది. అయితే ఈ ఏనుగును ఎందుకు తెస్తారు అనేది కూడా మనం తెలుసుకోవాలి భయ్య. ఇది చూస్తారు కదా, కర్ణాటక లారీ వచ్చింది. ఈ కర్ణాటక లారీలో అయితే ఇంత పెద్ద ఏనుగును అయితే తీసుకొని రావడం జరిగింది. ఎందుకంటే తెలుసు కదా, మన మొహరం ఓల్డ్ సిటీలో జరుగుతుంది. మన పాతానగరంలో ముసారత్ మహల్ అని కూడా పిలువబడే పురాణి హవేలీని సూచిస్తుంది. ఇది నిజాంల అధికారిక నివాసం. ఇక్కడ చూస్తున్నా పోలీస్ బందోబస్తు అయితే హవేలీ కదీం దగ్గరికి అయితే వెళ్తుంది. ఇక్కడనే హవేలీ కదీం అని కూడా పిలుస్తారు. ఇది అయితే పాత భవనం ఉంటుంది. ఇక్కడనే 18వ శతాబ్దంలో యూరోపియన్ మరియు భారత శైలిలో ప్రత్యేక మిశ్రమాన్ని కలిగి ఉంది. ఇక మనం చూస్తే పురాణి హవేలీ నిజాం నివాసం చారిత్రక ప్రాముఖ్యత ఉన్న దగ్గర ఇక్కడ అయితే మన ఏనుగును చూస్తున్నాం కదా, లారీలో అయితే తీసుకొని వస్తున్నారు. మన నిజాం మ్యూజియం ఉంది కదా, దాని పక్క నుంచి ఇంకా మన చార్మినార్ నుంచి అయితే పెద్ద ఊరేగింపు జరుగుతుంది భయ్య. ఈ ఊరేగింపులో అయితే మొత్తం ఓల్డ్ సిటీ అంతా అయితే వచ్చేసి చూస్తారు. ఓల్డ్ సిటీయే కాకుండా మన హైదరాబాదు, మన తెలంగాణ పక్కన రాష్ట్రాల నుంచి కూడా మొహరంని చూడడానికి వస్తారు. చూస్తున్నారు కదా, ఇంత పెద్దగా ఉంది ఏనుగు అయితే. ఏనుగును అయితే కర్ణాటక నుండి తీసుకొని వచ్చినారు. ఇక మనం చూసినట్టయితే పురాణ హవేలీ ఉంటుంది కదా, ఈ ప్యాలెస్ పాతానగరంలో ఒక ముఖ్యమైన మలురాయి. ఇది యూరోపియన్ శైలి నిర్మాణం శైలికి మరియు ప్రపంచంలోని అతి పొడవైన వార్డ్రోబ్కు ప్రసిద్ధి చెందింది. ఇక్కడనే మనకైతే మొహరం స్టార్ట్ అయిపోతుంది. ఇక స్టార్ట్ అయిన తర్వాత మొత్తం గుంటాల పైన, ఏనుగుల పైన, మొత్తం గుర్రాల పైన అయితే ఓల్డ్ సిటీలోనైతే మొహరం అయితే జరుపుకుంటారు. చూస్తున్నారు కదా, మొత్తం మొహరంకి అయితే అంతా సిద్ధమైపోయింది. ఇంకా మనకు మొహరం కోసం అయితే ఇవన్నీ రెడీ చేసుకుంటున్నారు. జెండాలు అవన్నీ చూస్తున్నారు కదా, చిన్న గుడారాలలాగా గుడిసెల్లాగా వేసుకొని అందులో అయితే అన్నీ తినడానికి మరియు నీళ్ళు సేవ చేయడానికి అయితే అన్నీ రెడీ చేసుకుంటున్నారు. ఇక మనం చూసినట్టయితే మొహరం అయితే ఇస్లామిక్ క్యాలెండర్లో మొదటి నెల వస్తుంది. ఈద్ కాదు, ఇది ముస్లింలకు ముఖ్యంగా షియా ముస్లింలకు ఒక ముఖ్యమైన కాలం. ఎందుకంటే ఇది ఇస్లామిక్ నూతన సంవత్సర ప్రారంభాన్ని సూచిస్తుంది. మనమైతే చేస్తుంటాం కదా న్యూ ఇయర్ అని చెప్పి, మన తెలుగు వాళ్ళకైతే, హిందువులకైతే ఉగాది అని చెప్పి చేస్తుంటాం కదా, అట్లాగే వీళ్ళు షియా వాళ్ళు అయితే ఇది అయితే కొత్త సంవత్సరం వస్తుంది అన్నట్టుగా వాళ్ళైతే పండుగ వాతావరణం చేసుకుంటారు. మరియు కర్బాలా యుద్ధంలో ఇమాం హుసేన్ బలిదానాన్ని గుర్తు చేసుకుంటారు. ఈద్ కాకపోయినా మొహరం కొంతమందికి శోక సమయం మరియు ఇతరులకు ప్రతిబింబం. 9వ మరియు 10వ రోజులలో అశురా ఉపవాసం వంటి నిర్దిష్ట ఆచారాలతో చాలా నిబద్ధతతో ఉంటారు షియా వాళ్ళు. ఈ షియా వాళ్ళు అయితే ఇప్పుడు మన మొహరం గురించి చేస్తుంటారు. ఇది ముఖ్యంగా నూతన సంవత్సరము మరియు కర్బాలా జ్ఞాపకార్థం. అంటే కర్బాలా యుద్ధంలో ప్రవక్త మహమ్మద్ మనవడు ఇమాం హుసేన్ బలిదానానికి సంతాపం తెలిపే షియా ముస్లింలకు ఈ నెల చాలా ముఖ్యమైనది. ఇంకోటి ఉపవాసం. కొంతమంది ముస్లింలు స్వచ్ఛందంగా ఆరాధన అశురా అని పిలువబడే మొహరం 9వ మరియు 10వ రోజులలో ఉపవాసం ఉంటారు. దుఃఖం మరియు ప్రతిబింబం. మొహరం అంటే గత చర్యలను ధ్యానించడానికి, పశ్చాత్తాపం చెందడానికి మరియు క్షమాపణ కోరుకునే సమయం. అందుకే కొందరైతే బ్లేడ్లతోటి కొట్టుకుంటారు. ఇంకా నల్ల దుస్తులు వేసి అందరూ దేవుణ్ణి వేడుకుంటూ మేము తప్పు చేశాం, క్షమించు దేవుడా అని చెప్పి కూడా కొట్టుకుంటారు.
ఇంకా ఇది చూస్తే పండగ కాదు, ఇది యాక్చువల్గా మొహర్రం ఒక పవిత్రమైన మాసం అయినప్పటికీ దీనిని ఇస్లాంలోని రెండవ ప్రధాన ఈదులలో ఈదుల్ ఫితర్ మరియు ఈదుల్ అదా ఒకటిగా పరిగణించారు. ప్రభుత్వ సెలవు దినం భారతదేశంలో మొహర్రం 10వ రోజు జ్యేష్ఠ ప్రభుత్వ సెలవు దినం మరియు ఈ రోజున ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు కూడా మూసివేయబడతాయి. ముఖ్యంగా ఓల్డ్ సిటీ అయితే మొత్తం బంద్ చేసి ఉంటుంది. ఇంకా మనం చూసినట్టయితే మొహర్రం పండగ రోజు అయితే మొత్తం ఎక్కడికి అక్కడ ఓల్డ్ సిటీలో మొత్తం బంద్ చేసి ఉంటుంది. ట్రాఫిక్ అయితే చాలా ఘోరంగా ఉంటుంది. అటు సైడు వెళ్ళానియర్ చూస్తారు కదా, మన మ్యూజియం నుంచి చార్మినార్ మొత్తం ఇది అంతా ఊరేగింపు అయితే ఉంటుంది. ఇక్కడి నుండి అట్లా వెళ్ళి చార్మినార్ ముందు నుంచి మళ్ళీ అట్లా తిప్పుకొని వస్తారు. ఈ రోడ్డు అంతా చూస్తున్నారు కదా, ఇదంతా అయితే ట్రాఫిక్ తోటి నిండిపోయి ఉంటుంది. ఇక్కడ నల్ల జెండాలతోటి కార్లలో మరియు ఇక్కడికి బండ్ల పైన చాలామంది ర్యాలీలుగా వస్తారు. పోలీసు బందోబస్తు కూడా చాలా బాగానే ఉంది, చూస్తున్నారు కదా. ఈసారి మరి ఇంకా రోడ్లు కూడా వేయడం జరిగింది. ఏనుగుని తీసుకొని వచ్చిన తర్వాత ఇంకా అన్ని బందోబస్తులు అయితే రెడీ చేసుకున్నారు. ఇంకా మీరు చూడవచ్చు, ఇక ఏనుగు అయితే వచ్చేసింది. ఊరేగింపును మీరు చూడవచ్చు దగ్గర ఉండి. ఇంకా మీకు ఊరేగింపు కూడా చూస్తారు అని మనం అనుకుంటున్నాం. ఇంకా మీరైతే వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. అందరూ లైక్, షేర్, కామెంటు చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే ఇంకా మంచి వీడియోలు చేస్తాము ఫ్రెండ్స్. మీరు అయితే చేస్తూ ఉన్నారు, చూస్తూ ఉన్నారు. షేరు అయితే చేయండి. షేరు करो तो अच्छा रहते सबको भाई लोगों को। ये मुहर्रम ईद मुबारक हो और मुहर्रम में अच्छा उपवास रख के आपका भगवान को अच्छा ध्यान कर लो बोल के हम लोग तो बोल रहे हैं हमारा तरफ से। तो सब तो मुहर्रम अच्छा कर लेना बोल के गवर्नमेंट भी अच्छा बंदोबस्त और अच्छा फैसिलिटीज़ भी दिया बोल के बोल रहा है भाई लोग। ఇంకా మీరు మంచిగా చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.